నా జనులు వచ్చేదరు, మీరు మీరు సిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల ఉంచుకునేది ప్రార్థన చేద్దాం. తల ఉంచుకునేది ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవడి లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. లేఖనాల్లో ఉన్న ఆత్మీయ అర్థాలను, గూఢమైన సత్యాలను బయలుపరిచి నాలో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యాంత్రం ద్వారా ఇస్తున్న వారితో మీరు మాట్లాడండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడే లేఖనం బాగా నేను చదువుతా, నాతో పాటు అందరూ కూడా చెప్పండి. నేను చెప్తా ఉంటాను, అందరూ కూడా చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు, మీరు సిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చదవబడి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఎస్కేల్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు గురించి ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు, ఒక జీవాన్ని వారికి మళ్ళీ అనుభవించడానికి వారితో ఎస్కేలుతో ఈ మాట పలుకుతున్నాడు. ఏమనంటే పిల్లరా, ఇశ్రాయేలు పర్వతములారా, ఎవరితో చెప్తున్నాడండి? ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు నా జనులకు ఇశ్రాయేలు వచ్చుతారు, మీరు సిగురు పెట్టి వారి కొరకు మీ ఫలాలు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఇశ్రాయేలు పర్వతములారా పరిశుద్ధ గ్రంథాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. 1 అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి, 2 ఆత్మీయసారంగా అర్థం చేసుకోవాలి, 3 పోలికగా అర్థం చేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3 విధాలుగా అర్థం చేసుకుని చదవాలి. అక్షరార్థంగా అంటే పిల్లరా, అది ఎవరు చదివినా సరే అది చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆత్మీయసారంగా అంటే అది ప్రార్థనాపూర్వకంగా మాత్రమే చదవాలి. ఎలా చదవాలండి? ప్రార్థనాపూర్వకంగా చదివితే దాంట్లో ఉన్న లోతులు, దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థాలు అర్థమవుతాయి. అక్షరార్థంగా చదివితే నువ్వు తెలుగులో చదవచ్చు, ఇంగ్లీష్లో చదవచ్చు, ఉర్దూలో చదవచ్చు, మలయాళంలో చదవచ్చు, కన్నడంలో చదవచ్చు, నువ్వు ఏ భాషలో చదివినా, ఇబ్రూ భాషలో చదవచ్చు, ఏ భాషలో చదివినా అది చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆత్మీయంగా అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా చదివితే అది దాంట్లో లోతైన అర్థాలు, ఆత్మీయతలో ఉన్న అర్థాలు నీకు అర్థమవుతుంటాయి. ఇంకోటి 3వదిగా పిల్లరా, పోలికగా చదవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే పరిశుద్ధంగా ఒకరిని ఒకరు పోలికగా పోల్చున్నాడు దేవుడు. ఆది కాండంలోనే మనుషులు ఏ విధంగా పోల్చున్నాడండి? చెట్లతో పోల్చాడు, వృక్షాలతో పోల్చాడు, పశువులతో పోల్చాడు, కొండలతో పోల్చాడు, పర్వతాలతో పోల్చాడు, జంతువులతో కూడా పోల్చాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ప్రతి దాంతో పోల్చబడింది మానవ శరీరం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేలు పర్వతములారా, ఎవరితోనండి? ఇశ్రాయేలు పర్వతం నా ప్రజలకు, ఇశ్రాయేలు ఇంకొంతకాలములకు వస్తారు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలాలు ఫలించుదురు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ ఇశ్రాయేలు పర్వతములారే చెప్తున్నాడు? మన ఇండియా పర్వతములారని చెప్పొచ్చు కదా, లేదా అమెరికా పర్వతములారని చెప్పొచ్చు కదా, ఫిలిప్పీన్ల పర్వతములారని చెప్పొచ్చు కదా, హిమాలయ పర్వతములారని చెప్పొచ్చు కదా, లేదా చైనా పర్వతములారని చెప్పొచ్చు కదా, లేదా రష్యా పర్వతములారని చెప్పొచ్చు కదా. అంటే పిల్లరా, దేవుడు ఈ పర్వతములన్నిటినీ కూడా పిలవట్లేదు, కానీ తాను ఏదైతే స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడో, తాను ఏదైతే జనంగా ఎన్నుకున్నాడో, తన ప్రజంగా ఏదైతే ఎన్నుకున్నాడో ఆ ప్రజల కొరకు, వారి కొరకు ఒక దేశాన్ని వారికి అనుగ్రహించి ఆ దేశాల్లో ప్రియులారా పర్వతములనే ఇశ్రాయేలు పర్వతములారా అని పిలుస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకములే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా పర్వతాలు ఉన్నాయి. ఆది కాండం వరకు నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా పర్వతాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా పర్వతం. గిల్బోవా పర్వతం అని,
సినాయ పర్వతం అని, హెర్మోను పర్వతాలని, అలాగే అఫ్రాయిము పర్వతాలని, యోధా పర్వతాలని, కర్మేలు పర్వతాలని, రానికి నిద్రపోలేదు అనుకుంటా ఆవులు కర్మేలు పర్వతాలని, ఇలాగా అని అభిరమ పర్వతం అని చాలా పర్వతాలు ఉన్నాయి బైబిల్. అయితే ఆ పర్వతాలే పిలకండి. ఏ పర్వతాలు పిలుస్తున్నంటే ఇశ్రాయేలు పర్వతాలారా. దేవుని స్తోత్రాలు హల్లెలూయా. ఏ పర్వతాలు పిలుస్తున్నాడంటే ఇశ్రాయేలు పర్వతాలులారా, నా ప్రజలకు ఇశ్రాయేలు కొంతకాలమునకు. ఎప్పుడు వస్తారంటండి? కొంతకాలమునకు. అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కొంతకాలం అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి భూలోకము రాకమునుపు పూర్వ దినాల్లో జరిగిన సంగతులు ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేలుకి స్వాస్థ్యంగా ఒక యెరూషలేము ఇచ్చాడు. అక్కడ పిల్లరా వారిని ఏదోమీయులు వారిని ఏం చేస్తారంటే స్వాధీనపరుచుకొని, వారి దేశాన్ని స్వాధీనపరుచుకొని వారిని కొల్లగొట్టి వారిని చెల్లాచెదరు చేసేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో లేరు. ఏమైపోయారండి? లేరు, చెల్లాచెదరైపోయారు. బొబ్బులేని ఏదీములు చెల్లాచెదరు చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వారు లేపోసరికి పిల్లరా ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? వారు అక్కడ లేదు, కానీ పర్వతాలు అక్కడే ఉన్నాయి, దేశం అక్కడే ఉంది, ప్రజలు మాత్రము చెల్లాచెదరైపోయారు. అయితే వారు నా ప్రజలు వస్తారు అక్కడికి. ఎక్కడికి వస్తారండి? నా ప్రజల కొరకు మీరేం చేయాలి? సిగిరించాలి, ఫలాలు ఫలించాలి, మీరు ఫలించాలి నా ప్రజల కొరకు అని చెప్పి అరణ్యాలతో మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రాలు. ఎందుకు ప్రజలు అక్కడ లేరు? ఎందుకు మరలా కొంతకాలానికి వస్తారంటారు? వారు ఏమైపోయారు అని చూస్తే అదే అధ్యాయంలో మనం గమనిస్తున్నట్లయితే ప్రియులారా, అదే అధ్యాయం మనం చూస్తే కొంతకాలంలో కంటే అదే అధ్యాయం మనం చూస్తే 2వ అధ్యాయం నుంచి మనం చదవచ్చు. 2వ వచనం నుంచి 36వ అధ్యాయం 2వ వచనం నుంచి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. వచనమెత్తి ఇలాగ ప్రవశింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేషించిన అన్ని జనులకు మీరు స్వాధీనమునట్లుగాను నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యముగా ఉన్నట్లుగాను నలుదిక్కులు మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని ఏం చేస్తున్నారంటండి? నాశించి మిమ్మల్ని పాడు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంటే నలుదిక్కులు శత్రువులు పాడు చేస్తున్నారు. పాడైపోయినట్టు వారు ఇప్పుడు ఎక్కడ లేరు. అక్కడ పాడైపోయినట్టు వారు ఇక అక్కడ దేశంలో లేరు, వారి మనుగడ లేదు. నలుదిక్కులు శత్రువులు వాళ్ళు ఏం చేస్తారంటే పాడు చేస్తారు, జీవనం లేదు. వారు బతికుంటే చాలు అనుకుంటూ ప్రియులారా వారి ప్రాణాలు అరిచేతులు పట్టుకొని చెట్టుకు కొట్టుకొని పారిపోయినట్టు వారు కూడా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఆ కింద ఇంకా ఏం చేయాలంటే ప్రియులారా వాళ్ళు పాడు చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే వారు నిందించున్నారు. ఏం చేస్తున్నారంటే నిందించున్నారు, అపహాస్యము చేస్తున్నారు. అంతేకాదు నా దేశమును హీనముగా చూస్తున్నాడు ప్రియులారా. 6వ వచనంలో ఉంటది. ఎలా చూస్తున్నారంటే అండి హీనముగా చూస్తున్నారనంట. హీనముగా 5వ వచనంలో ఉంటది. చూడండి 5వ వచనము చదవండి. హీనముగా చూసి దోపుడు సొమ్ముగుండెటకై చాలు ప్రియులారా ఏం చేశారు? హీనముగా చూస్తున్నారు, హీనముగా పాడు చేస్తున్నారు, నిందిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. ఎలా చూస్తారు? హీనముగా చూస్తున్నారు. అరే నీ పాడైపోర్రా, వీళ్ళు నిందించబడినట్టు వారు వీళ్ళు ఎందుకు పనికిరానండి, వీళ్ళ బ్రతుకులు ఎందుకు పనికిరావు, వీరు అనిశాంతి వాళ్ళు, వీరు ఎక్కడో మా దేవుని అంట ఆరాధిస్తున్నారు. వీళ్ళకి బలి విగ్రహం లేదు, వీళ్ళకి బొమ్మలు లేవు, వీళ్ళు దేవుడు ఆకాశంలో మాట్లాడుతూ ఉంటాడంట. వారితోటే మాట్లాడితే ఆ దేవుని ఆరాధిస్తున్నారు, ముక్కు ముఖం తెలియని దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్పి ప్రియులారా వారిని హేళనగా చూసి హీనముగా చూస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? హీనముగా చూస్తున్నారంట. అందుకే ఆ కింద అంటూ ఉంటాడు 6వ వచనంలో ప్రియులారా, కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచనం ఎత్తి
పర్వతములతోను, కొండలతోను, వాగులతోను, లోయలతోను ఈ మాట చెప్పుము. చాలు ప్రియులారా. ఏంటండి? కొండలతోను, లోయలతోను, వాగులతోను ఈ మాట చెప్పు. ఇశ్రాయేలు పర్వతములారా, ఈ కొంతకాలము నా ప్రజలు వస్తున్నారు, మీరు సిగిరి పెట్టి వారి కొరకు మీ ఫలాలు ఫలించుండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మన హృదయాలు మనం కూడా జ్ఞాపకం చేస్తాం. నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో మంది పాడు చేసినట్టు వారు ఉంటారు, నిన్ను హీనంగా చూసినట్టు వారు ఉంటారు, నిందించినట్టు ఉంటారు, అపహాస్యం చేసినట్టు ఉంటారు. అయ్యో వీరు క్రీస్తుని ప్రేమిస్తున్నారంట, వీరు చర్చికి వెళ్తున్నారంట, అయ్యో వీరి బ్రతుకులు ఏంట్రా, వీరి స్థితి ఏంటి, వీరి గతి ఏంటి, వీళ్ళు పాడైపోయిన జనాంగం, అంటరాని జనాంగం, వీరు ముక్కు తెలియని జనాంగం, అయ్యో ఈ స్థితి ఎందుకు పనికిరాంది, పాడైపోయినట్టు అని యానం చేసి మాట్లాడొచ్చు. నేను నువ్వు లోయలో పడిపోయావేమో, అరణ్యంలో ఉండిపోయావేమో, లేదా ఎందుకు పనికిరాని కొండవలేని వాళ్ళు ఉండిపోయావేమో, నీ దీన స్థితి చూసి నేను యానం చేస్తున్నారేమో. నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ సంఘం అనే ఈ పర్వతమే ఒక పర్వతము. ఈ పర్వతంలో మీరు ఎలా ఉండాలంటే సిగురు పెట్టాలి, మీరు ఫలాలు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పర్వతంలో ప్రియులారా, ఈ రోజు సంఘం అనే పర్వతంలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తా ఉన్నాడు. ఈ సంచారకరమైన ఆ దేవుడు ప్రియులారా ఈ రోజు వాగ్దానం ఇస్తున్నాడు మీ బ్రతుకుల గురించి, మీరు కోల్పోయిన మీ కుటుంబం గురించి, మిమ్మల్ని హేళన చేసిన వారి గురించి, ఇదిగో మిమ్మల్ని నిందించిన వారి గురించి, ఇదిగో మిమ్మల్ని అవహేళన చేసిన వారి గురించి, ఇదిగో మిమ్మల్ని హీనముగా చూసిన వారి గురించి, వారి మధ్యలో నా దేవుడు సిగురు పెట్టేటట్టుగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిగురు పెట్టేటట్టు నిలిచిపెట్టబోతున్నాడు. ఇక్కడ ప్రియులారా సంఘంలో మనం సిగురు పెట్టాలి. ఎవరి కోసం అయ్యా నేను సిగురు పెట్టాలి? నీ బిడ్డల కోసం సిగురు పెట్టాలి, నీ కుటుంబం కోసం నువ్వు సిగిరి పెట్టాలి. ఇంతవరకు నువ్వు పడిన నిందలు చాలు, ఇంతవరకు అవహేళనలు, ఇంతవరకు హీనంగా చూసినప్పుడు నా దేవుడు ఈ రోజు నీ కుటుంబం కొరకు నువ్వేమాలంటే మరలా సిగిరించి నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేయాలండి? ఇప్పటి నుంచి మరలా సిగిరించి మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరే ఒక పర్వతాలు, మీరే ఒక పర్వతాలై ఉన్నారు. ఈ పర్వతాలు మీరేమవ్వాలంటే మీరు మీ బిడ్డల కొరకు, రాబోతున్న మీ బిడ్డల కొరకు మీరేం చేయాలంటే మీరు సిగిరించి ఫలాలు ఫలించే వారుగా ఉందురుగాక. హల్లెలూయా. మన ప్రియులారా, మనం ఏమైంటామో పర్వతాలు లాగా. ఈ పర్వతాలు ఇప్పటి వరకు మనం ఏమీ లేదు. పర్వతాలు ఏముండదండి? కదలిక ఉండదు. పర్వతాలు ఏముండదు? చలనం ఉండదు. పర్వతాలు ఏముండదండి? స్వరము ఏముండదు. మొద్దు బారిపోయి మోటు బారిపోయి ఉండిపోతాయి. అవునంటారు కాదు? పర్వతాలు మొద్దు బారిపోయి ఎండు బారిపోయి ఎందుకు పనికిరానిగా ఉండిపోతాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, పర్వతములారా మీరు సిగిరి పెట్టి నా ప్రజల కొరకు మీరు ఫలాలు ఫలించండి. దేవునికి స్తోత్రాలు. మీరు ఎవరి కోసం ఫలాలు ఫలించాలి? ఎవరి కొరకు? మీ పిల్లల కొరకు ఫలాలు ఫలించాలి. మీ పిల్లల కొరకు మీరు స్వీకరించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడు? సిగిరి పెట్టాడు, ఫలించాడు. కాబట్టి పిల్లలు ఈ రోజు మనము సజీవముగా ఉన్నాము. ఆ జీవము గల దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ చిగురే ఈ రోజు మన దగ్గరకు వచ్చింది. మనమే పర్వతాలు ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలండి? చిగురు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ప్రియులారా, మనం చిగురు పెట్టాలి, మన ఫలాలు ఫలించాలంటే మొదటగా మనం ఏం చేయాలి? చెప్పాలండి. మనం చిగురు పెట్టి చెప్పాలి. ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? చేయాలండి? సేద్యం చేయాలి. మొదటిగా ఏం చేయాలి? సేద్యం చేయాలి. కలుపు మొక్కలు తీసేయాలి, పిచ్చి మొక్కలు తీసేయాలి, ముళ్ళు మొక్కలు తీసేయాలి, రాళ్ళు ఏరాలి, తన ముద్దు బారిపోయిన బండ బారిపోయిన ముద్దురాళ్ళు ఇవన్నీ తీసేయాలి. ఎండిపోయిన భూమి, నెరలు విడిచిన భూమి అంతా కూడా మళ్ళీ ఏమవ్వాలండి?
సేద్య పంచాలంటే మొట్టమొదటి దాన్ని దున్నబడాలి. చదవండి హెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షమునున్నాను. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరగగా మీరు మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చాలండి. ఏంటండి? నేను మీ పక్షంగా ఉన్నాను, మీరు దున్నబడి విత్తబడుదురు. దున్నబడాలి. మొదటగా మనము సిగిరి పెట్టాలండి పిల్లారా. పొలం దున్నబడాలి. ఇది ఏ కాలము? వసంత కాలము రాగానే అయ్యో మేఘం వేయగానే రైతులందరూ ఏం చేస్తుంటారు? పొలంలోకి వెళ్ళి చూసారు ఎప్పుడైనా? ఏం చేస్తుంటారండి? ప్రతి పొలము కూడా దున్నబడే ఉంటా ఉంటారు. ఎందుకు దున్నబడుతూ ఉంటది? అయ్యో వర్షపు నీటి చుక్కలు ఎక్కడ సారిపోకుండా ఆ వర్షపు నీటి చుక్కలన్నీ కూడా ఆ భూమి పీల్చుకొని ఆ భూమిలో ఇత్తనాలు వేస్తుంది, మొలకెత్తుదని చెప్పి పిల్లలు భూమి అంతా కూడా దున్నబడతా ఉంటది. ఎందుకు దున్నబడుతుంది అంటే పిల్లరా, పిచ్చి మొక్కలు, బల్బు మొక్కలు, మొద్దుబారిపోయిన రాళ్ళు, ఇదిగో మన లెక్క పొడిసే రాళ్ళు ఎన్ని ఉంటాయి కదా, ఆ రాళ్ళు అన్ని కూడా తీసివేసి సేది పరిచి పిల్లరా అది దున్నబడతా ఉంటది. పొలం అంతా కూడా ఎక్కడ చూసి మెత్తటి మట్టిగా ఉంటా ఉంటది. హల్లెలూయా. చిగురు పెట్టాలంటే మనం కూడా ఏం చేయాలండి? దున్నబడాలి. మరి ఎంతకాలం కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి అయ్యా నా కుటుంబంలో అప్పులుండి పని, అయ్యా నా కుటుంబం అనారోగ్య పరిస్థితులు ఉండి పని, నా కుటుంబ సమస్యలతో అయ్యా బాధలతో వేదన పడుతున్నాను అంటే పిల్లలు నువ్వెంతకాలం సమస్యలు చూసి బాధలు చూసి అనారోగ్యం చూసుకుంటే అది ఎంతటికి తీరిపోదు. నువ్వేం చేయాలంటే దున్నబడాలి. ఏం చేయాలండి? దున్నబడాలి. ఎందుకు? ఆయన నీకేమై ఉంటావు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు లేదా? మన పక్షంగా ఉంటున్నాడు, మన పక్షం నిలబడుతున్నాడు. కాబట్టి నిలబడినప్పుడే మనం దున్నబడాలి. నిలబడలేనప్పుడు నువ్వేమి కూడా చేయలేదు. నీకు దేవుడు నీ పక్షం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దున్నబడాలి. పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూస్తే పిల్లరా యెషయా గ్రంథము 53 అధ్యాయం 5వ వచనములో ఆయన రాకమునిపై ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. యెషయా గ్రంథము 53:5 వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధాన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును చాలు మన అతిక్రమము బట్టి అతడు గాయపరచబడెను. ఇప్పుడు నువ్వు ఎందుకు దున్నబడాలి? మనలో ఉన్న అతిక్రమములు, మనలో ఉన్న దోషము, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న వ్యతిరేక స్వభావాలు ఇవన్నీ విడిచిపెట్టాలి. పొలం దున్నబడకపోతే పొలంలోకి నువ్వు వెళ్ళావనుకోండి పిల్లారా, పొలంలో అడుగేయగలవా? పిచ్చి మొక్కలు ఉంటాయి, ముళ్ళు మొక్కలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. ఏమవుతూ ఉంటాయి? నడుస్తుంటే కాళ్ళను గాయపరుస్తూ ఉంటాయి, కాళ్ళను రక్తం కల చూస్తూ ఉంటాయి, మనల్ని పడేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ మొక్కలు మన కాలు చారి మనం చుట్టుకుపోతూ ఉంటాము. దాని రాళ్ళు ఉంటే తన్నుకొని మన గాయపడి రక్తం చిందించబడుతూ ఉంటాం. కానీ పిల్లలు నేను దున్నబడాలి. ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? దున్నబడాలంటే మనము పొలాన్ని సేద్యపరుస్తున్నప్పుడు నీకు నువ్వు కూడా దున్నబడాలంటే నీలో ఉన్న అసమానతలు, నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, వ్యతిరేక స్వభావాన్ని, నీలో ఉన్న అనేకమైన ఆలోచనలను తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. చెడుతనము కానీ మూర్ఖతము కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలండి? తొలగించుకోవాలి. వ్యతిరేక భావాన్ని తొలగించుకోవాలి. నువ్వు ఎలా ఉండాలంటే ఒక సున్నితముగా ఉండాలి. నువ్వు చేతితో పట్టుకుని నువ్వు పుచ్చుకునే దానికి ఉండకూడదు. చేతితో పట్టుకుంటే మెత్తగాను ఉండాలి, దూది వలె నువ్వు ఉండాలి. ఎలా ఉండాలని? దూది వలె ఉండాలి. ఎందుకంటే పిల్లరా మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే ఇంకా నువ్వు ఆయన ఒకవేళ నువ్వు దున్నబడకపోతే నువ్వు ఇంకా గాయపరచబడినట్టే. నీలో ఆ కోపాన్ని కానీ, దేశాన్ని కానీ, నీలో ఉన్న వ్యతిరేక స్వభావాలు కానీ, నీలో ఉన్న పాపమును ప్రేరేపించే క్రియలు కానీ నువ్వు సెరుపుకోకపోతే, నువ్వు విడిచిపెట్టకపోతే ప్రభుని ఇంకా నువ్వు గాయపరచబడినట్టే. నువ్వు ప్రభుని ఇంకా నిందించినట్టే, ప్రభుని ఇంకా శిలువలో నువ్వు ఆయన పొడుస్తున్నట్టే.
నువ్వు ఎప్పుడైతే వాటిని విడిచిపెడతా ఉంటావో, ఎప్పుడైతే వాటికి దూరంగా ఉంటావో, ఎప్పుడైతే దాన్ని అయ్యో నా నోటికి రానివ్వకంట, నా ఆలోచనలు రానివ్వకంట, నా చూపులకు రానివ్వకంట, నువ్వెప్పుడైతే వాటి దూరం నుండి పవిత్ర పరచబడుతూ ఉంటావో, నీ నోటిని స్వాధీనపరుచుకుంటావో, నీ ప్రవర్తన స్వాధీనపరుచుకుంటావో, నీ అడుగులను ప్రభు వైపు ఎప్పుడైతే వేస్తా ఉంటావో, ప్రభు నిన్నప్పుడు నీ దున్నబడే నీ వైపు చూసి నీకు ఆరోగ్యం కలుగజేస్తాడు, నీకు స్వస్థత కలుగజేస్తాడు, పరిపూర్ణత కలుగజేస్తూ ఉంటాడు, నీకు సంపూర్ణత కలుగజేస్తాడు, నీకు సమాధానం కలుగజేస్తూ ఉంటాడు, నీ కృపను కలుగజేస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు అది తొలగించకపోతే నీకు ఫలాలు పండవు. సిగిరాదు నీ పొలంలో, నువ్వు సిగిరించలేవు, నీ ఫలాలు ఫలించలేవు. నువ్వు ఎంతకాలము నువ్వు అలాగే మొద్దు బారిపోయిన పొలంలాగా ఉండిపోతే, పిచ్చి మొక్కల్లో అవి మొలుస్తూ ఉంటే వాటిని తీసుకోపోతే, రావి ఎంతసేపు నువ్వు తొలగించుకోపోతే నీ పొలములు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి గాయాలే తగులుతూ ఉంటాయి, ముళ్ళులే పుచ్చుకుంటూ ఉంటాయి, వాళ్ళకి రక్తాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఆ పాదులకు చిక్కబడిపోయి అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఆ చిక్కులో నుంచి నీవు బయటికి రావు, వాళ్ళు బయటికి రానివ్వలేవు. ఎప్పుడైతే నువ్వు సేద్యం పచ్చుకుంటావు, దున్నబడతా ఉంటావు, అవన్నీ తొలగించుకుంటూ ఉంటావు ప్రియులారా, అప్పుడే ప్రభువులోకి పరిపక్వంలోకి నడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన దోషాలు బట్టి నలగొట్టబడ్డాడు. ఈ రోజు మన దోషాలు మనల్ని ఏలుబడి చేస్తున్నాయంటే కేవలం నీ ఒప్పుకోకపోవడం వల్లే, నీ ప్రవర్తన నీ ఆలోచన మార్చుకోకపోవడం వల్లే, నీలో సిగిరింపు ఇంకా రాలేదంటే నేనెంతకాలం నీ ప్రవర్తన నువ్వు మార్చుకోపోవటం వల్లే. ఆయన నలగొట్టబడుతున్నాడు, ఆయనతో పాటు నువ్వు నలగొట్టబడుతున్నావు, నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా నలగొట్టబడతానే ఉంటుంది. ఎందుకు? నువ్వు ఒప్పుకోవట్లేదు, నీ దోషాల నుంచి నువ్వు పరిహరించుకోవట్లేదు, నీ దోషాలు విడిచిపెట్టలేదు, నువ్వు ఇంకా అధిక దోషము చేసే విధంగా నువ్వు ప్రేరేపిస్తున్నావు కాబట్టి ఇంకా ఆయన నలగొట్టబడతా ఉన్నావు, నీవు నలిగిపోతున్నావు, నీ కుటుంబం నలిగిపోతున్నావు. అయ్యో దోషం నన్ను ఏలుబడి చేస్తుంది, దోషం అపవిత్రపరుస్తుంది, అయ్యో నా ప్రభుని కూడా దోషంలోకి నడిపిస్తుందని చెప్పి నువ్వు గుర్తెరిగితే నువ్వేం చేస్తూ ఉంటావంటే వాటిని దూరంగా ఉంచుకుంటావు. ఏం చేస్తానండి? దోషానికి పాపానికి దూరంగా ఉంటాము, మన నోటికి రానేము, చెప్పిన మాటలు మనం వినలేము. మనం ఎలాగ ఉండాలంటే అయ్యో దోషం నన్ను ఏలుబడిస్తే, పాపం నన్ను ఏలుబడి చేస్తామంటే ప్రతిదానికి భయపడాలి. ఏం చేయాలండి? భయపడాలి. దేనికి భయపడాలి? నీ కుటుంబం నీ గురించి నువ్వు భయపడాలి, నీ భర్తకు భయపడి, నీ భార్యకు భయపడి, నీ పిల్లలు చూసి భయపడాలి. అయ్యో నా స్థితి ఏంటి, నా కుటుంబ స్థితి ఏంటి, అయ్యో నా రోజు పరిస్థితి ఏంటి, అయ్యో నా ఇష్టానుసారం నేను జీవిస్తే, నా నోటుకు వచ్చినట్టు నేను పారేసుకుంటే నా దోషమే నన్ను ఏలుబడి చేయదు. ప్రభు దోషం అంట, మన దోషం ఏం చేస్తుందంటే ఆయన నలగొట్టేస్తాం, ఆయనతో పాటు మనల్ని కూడా నలగొట్టేస్తాం. దోషాలు, మన పాపాలు అంటే, పాపం అంటే శరీరంతో చేస్తే పాపం కాదు, దొంగతనం చేస్తే పాపం కాదు ప్రియులారా. నీ ప్రవర్తన సరిగా ప్రవర్తించబడిన పాపమే, నువ్వు ప్రార్థించబడిన పాపమే. నీ దోషం అంటే అయ్యో నేను ఏదైనా దోషం కార్యాలు చేశాను, తినడానికి తింటే దోషము కాదు, అయ్యో అంటరాను అంటే దోషము కాదు. నీవు నీ వారిని సంతోషంగా పలకరించకపోవడము దోషమే, నీ బంధువులతో నువ్వు కలిసి ఉండకపోవటము దోషమే, నీ పిల్లలు సరిగ్గా చూసుకోకపోవటము దోషమే, నీ భర్తని నీ భార్యను సరిగ్గా చూసుకోకపోవటం కూడా దోషమే. అయ్యో నీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుళ్ళు మాత్రమే నీ పవిత్రుని, దేవుళ్ళు మాత్రమే పరిశుద్ధిని, అయ్యో ఏ దోషం లేదంత కాదు. ప్రభు చెప్తున్నాడు, మొదటగా నీ సహోదరుని ప్రేమించి అప్పుడు నా సన్నిధికి రా. మొదటగా నీ పొరుగు వారిని ప్రేమించి అప్పుడు నన్ను ప్రేమించు. ఎవరు ప్రేమించినంతని? మొదటిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించి నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తున్నానంటే అది ప్రేమ కాదు. హల్లెలూయా. ప్రభు అంటే ప్రియులారా, ఆయన ఏ మార్గాన్ని చూపాడు ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన ఏం చేశాడు? మొదటగా ఏం చూపించాడు? ఆయన వెంబడించిన శిష్యులు కూడా ప్రియులారా, ఇదిగో నేను ఏవైతే చేయలేదు బట్టి ఏది సత్తుపరిచాను మీరు కూడా అలాగే వెళ్ళండి అన్నాడు. వాళ్ళ వల్ల కాల ఎందుకలా అంటే ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే ఉపవాస ప్రార్థనలు ఉన్నారు వాళ్ళకన్నీ. అయితే నేను ఏ విధంగా ఆదరిస్తాను, ఏ విధంగా ప్రేమిస్తాను, మీరు కూడా అలాగే ప్రేమించాడు. హల్లెలూయా. నేను ఎలాగైతే సంటి బిడ్డలను చేర్చుకుంటాను మీరు కూడా సంటి బిడ్డలు చేర్చుకోండి. నన్ను చేర్చుకున్నాడు.
నేను ప్రేమించే విధంగా మీరు ప్రేమించండి. ఉన్నతమైన ప్రేమించడం కాదు, ధనం కలిగి ప్రేమించడం, సౌందర్యం కలిగి ప్రేమించడమే కాదు. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ప్రేమించాలి, నీకు విరోధంగా ఉన్నటువంటి వారిని ప్రేమించాలి. అప్పుడే నీకు రెండింతల ప్రతిఫలము కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తారు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతని మీద పడింది. ఎందుకని? నీకు సమాధానం లేక, నువ్వు సమాధానం ఎక్కడికి వెళ్ళాక, నువ్వు 2 రోజులు సమాధానం, 3 రోజులు సమాధానం లేక, ఎప్పటి వరకు సమాధానం అంటారు ప్రియారా? వ్యక్తిలో ఎక్కడబడే వరకు నువ్వు సమాధానం కలిగి ఉండాలి. అయ్యో ఒక రోజు దున్నేశ్వరుడు సరిపోదు, నీ పొలాన్ని సరిపోద్ది అంటారా? అది దున్నేశ్వరు ఎందుకు ముందు మొదటగా ప్రియులారా ఎందుకు దున్నుతాడు? తొలక అవసరం రాకుండా ఎందుకు దున్నుతాడంటే ఆ పిచ్చి మొక్కలు కానీ, పాడు మొక్కలు కానీ, ఆ రాళ్ళు కానీ అవన్నీ ఎండిపోవాలని, ఆ పొలంలో వేయవాలండి, మళ్ళీ మొలకెత్తకూడదు. తర్వాత ప్రియులారా అది మెత్తగా అయిపోయి పడబోతున్న వర్షము చేత అంత కూడా ఏమవ్వాలి? మెత్తగా భూమైపోయి దాన్ని మళ్ళీ పిచ్చి మొక్కలు మొలకెత్తకుండా, రాళ్ళు మనం తగలకుండా అది మెల్లగా మెత్తగా ఉండాలి. దేని స్తోత్రాలు. ప్రభు నిర్మించుకున్నాడు, వాడి దగ్గర నరపై కూడా కాదు, తన వీపంతా నాగ చోరుకోవాలి, రక్తపు కాలుతో పక్కన తల్లి పుట్టి కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్న దేవుడు అని దున్నబడ్డాడు. ఎందుకు? నీ కొరకు నా కొరకు దున్నబడ్డాడు. కానీ మనం మాత్రం పిల్లల ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ, ఎంత రోజులు ప్రసంగాలు విన్నప్పటికీ, ఎన్ని ప్రార్థనలు చేసుకున్నప్పటికీ నీ జీవితము, నీ కుటుంబము ఇంకా మారకపోతే నీ భక్తి వ్యర్థము, నీ విశ్వాసం వ్యర్థము. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెల్లాచెదరు అయిపోయారు. వాళ్ళు కూడా పిల్లలు భక్తులు ఉన్నాం అనుకున్నారు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు అనుకున్నారు. కానీ ప్రభువే వారిని ఏ దేవులకు అప్పచెప్పాడు, చెల్లాచెదరు చేశాడు. ఇప్పుడు ఏమైపోయి నలువైపుల శత్రువులను పాడు చేస్తున్నారు, వారు నిందించబడ్డారు, అవహేళన చేయబడుతూ ఉన్నారు, ఏనంగా చూస్తున్నారు. ఆ స్థితిలో మనం ఉండకూడదు, ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. అంటే పిల్లరా మన కొరకు నాకు చదువు ప్రభు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి, మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఎండిపోయిన మనం బ్రతుకులను సిగిరింప చేశాడు. ఏం చేశాడండి? ఎండిపోయిన మన బ్రతుకులను సిగిరింప చేశాడు. ఎండిపోయిన నీ జీవముతో సిగిరింప చేశావు. ఎండిపోయిన జీవముతో చిగిరింప చేశాడు. లేదంటే నేను కూడా ఈ పాపమని ఈ లోకంలో ప్రియులారా నలిగిపోయేవాళ్ళని అని ఎంతకాలం మన బ్రతుకులు, ఎంతకాలం మన స్థితి మనం సిగిరింప చేయాలి. మన పిల్లల కొరకు ఫలాలు ఫలించాలి. నీతో జీవితం అయిపోయింది, నువ్వు మట్టిలో పెట్టబడకుండా నేను మట్టిలో పెట్టినప్పుడు కూడా నీ గురించి, నా గురించి పిల్లల తరతరములు చెప్పబడాలి. పరలోక రాజ్యంలో నీకు ఒక పేజీ, నాకు ఒక పేజీ లిఖించబడి ఉండాలి. హల్లెలూయా. అయ్యో ఎవరో జీవితాన్ని సాక్షిగా చెప్పడం కాదు, ఎక్కడో బ్రతికినంటి వరకు సాక్ష్యం అని వినటం కాదు. అయ్యో ఎవరో కత్తిపొడితో పొడుచున్నారంట, గొడవతో నరికించుకున్నారంట, అయ్యో వారి విశ్వాసంలో ఉన్నారంట, వారు భక్తులు ఉన్నారు, వాళ్ళ కొరకు కాదు. ఎంతకాలం వాళ్ళ కోసం చదువుతాం? మన కొరకు కూడా చదవాలిగా, వేరే వాళ్ళు మన జీవితం కూడా చదవాలి కదా. అది చదివేది ఏ జీవితం ఉండాలి? నీ జీవితం, నా జీవితం అంటే చెడు కాదు, అసభ్యమైన జీవితం కాదు, చెడు ప్రవర్తన కాదు. భక్తిలో సిగిరింప చేసి ఫలాలు ఫలించేవాడిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి జీవితమైన బుక్కు నీకు నాకు ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దున్నబడాలి. రాసుకోండి ఒక పుస్తకం మీరు కూడా. అయ్యో ఎండిపోయి నన్ను నా దేవుడు పిలుచుకున్నాడు, అయ్యో నా ప్రభు నన్ను పిలుచుకున్న కానించి నేను నడుస్తున్న ఆ భక్తులు నాకు తోడుకున్నాడు, నడిపించాడు. ఇదిగో సమస్యలోని, వ్యాధులను, బాధలను నన్ను ఎక్కడెక్కడ రక్షించాడు, ఎలా కాపాడండి. ఒక బుక్ రాసుకోండి మీరు కూడా. ఆ బుక్ నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేనికి స్తోత్రాలు లేదా దీవెన కలిగి ఉండాలి. అయ్యో నేను దున్నబడ్డాను, ఏ రోజు దున్నబడతానంటే ప్రతిరోజు నేను దున్నబడతా ఉన్నాను, ప్రతిరోజు ప్రభుని చూస్తూనే ఉన్నానని చెప్పి నీ ధైర్యంలో ఉండాలి. దేనికి స్తోత్రాలు లేదా. ఎందుకు? అయ్యో మేము ఆశీర్వదించబడ్డాం, దీవించబడ్డాం అని చెప్పి నువ్వు ఈ భూమిలో లేకపోయినప్పటికీ నీ పిల్లలు ఏం చదవాలంటే
నీ బుక్ చదవాలి, డైరీ చదవాలి. వాళ్ళు చదివి కూడా వాళ్ళు కూడా ఎక్కడికి రావాలంటే దేవుడి సన్నిధిలోకి రావాలి, ఆత్మీయకు రావాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతసేపు వాళ్ళ బుక్ చదివి వాళ్ళ జీవితం చదవడం కాదు, మన జీవితాలు ఏమవ్వాలంటే మన జీవితాలు కూడా అనేక మందికి ఆదర్శంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దున్నబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు ప్రభు మనం తోడుకున్నంతగా అప్పుడే మనం దున్నబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి పిల్లరా, పొలం ఉంటది చాలా మందికి, కానీ పశువులు ఉండవు. ఏముండవండి? పొలం ఉంటుంది, పశువులు ఉండవు. పశువు లేకపోతే పొలాన్ని దున్నలేడు. దున్నగలుగుతాడా? కొన్ని పశువులు అనుకోండి, ఏముండదు, నాగలు ఉండదు. ఏం కావాలి? పశువులను నాగలు కావాలి. ఆ నాగలి పశువులు ఉన్నప్పుడే పొలం ఏమవుతుంది? దున్నబడుతూ ఉంటది. మనకు ప్రియులారా, ఇదిగో ప్రభు మన తోడు ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? దున్నబడాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దున్నపడి సేద్యం చేసి దాంట్లో పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అంటే పిల్లారా, మనలో ఉన్న చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు యొక్క ఇదిగో స్నేహాలు ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తొలగించుకున్నట్టయితే నువ్వు దున్నబడితే ప్రభు ప్రియులార శరీరం అంతా కూడా దున్నబడింది, నాకు చాలు. హల్లెలూయా. వాటి ద్వారా మనకి స్వస్థత, వాటి ద్వారా మనకి క్షేమం, వాటి ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పొలను దున్నబడితే ఎందుకు దున్నబడాలి? నీ పిల్లలకు సిగురట్టడం కోసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం ప్రియులారా. మొదటి దున్నబడాలి, రెండవది ఏం చేయాలి? రెండవది ఏం చేయాలి? ప్రభు చెప్తున్నాడు, అక్కడే చెప్తున్నాడు, యెహెజ్కేలు గ్రంథంలోనే ఏం చెప్తున్నాడు? నేను మీ తప్పు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు. మీ మీద మానవ జాతిని చాలు ప్రియుల, మీరు దున్నబడాలి. మన రెండవది ఏం చేయాలి? విత్తబడదు. ప్రభు ఆల్రెడీ విత్తనాలు వేసేసాడు. ఏం చేస్తున్నాడండి? ప్రభు విత్తనాలు వేస్తున్నాడు. ఇక్కడ ప్రతి నిత్యము వాక్యమైన విత్తనాలు వేస్తున్నాడు. ఇప్పుడు దున్నబడి నువ్వు విత్తనాలు స్వీకరించి నువ్వు పొలముగా మార్చబడి నువ్వు, లేదా ఫలితంగా ఉన్న నీవు ఇప్పుడు ఆ విత్తనాలు ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలండి? గాలి గిడిచిపెట్టేయకూడదు, కూర జంతువులు గిడిచిపెట్టేయకూడదు, పక్షులు కొదిలేయకూడదు. నీ మట్టిలో కప్పబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో దాచబడాలి వాక్యము. ఆ విత్తనాలు ఇక్కడ చెప్పిన ప్రతి వాక్యం నీళ్ళు ఏమవ్వాలండి? భద్రపరచబడాలి. నీరు కట్టుకొని నువ్వేం చేయాలి? సిగిరింప చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వర్షపు నీరు ప్రియులారా, మందుగాని ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఈ తొలకరు కాలంలో ప్రియులారు, వసంత కాలంలో పొలం అంతా దున్నేస్తూ ఉంటారు. వర్షం పడగానే విత్తనాలు జల్లేస్తూ ఉంటారు. ఇప్పుడు జల్లేసిన చోట ప్రియులారా చుట్టూ ఏముంటది? గొట్టిలాగా ఉంటది. ఆ మొక్కలన్నీ వాళ్ళ విత్తనాలు ఎగిరిపోకుండా ఏం చేస్తారు? మట్టి మళ్ళీ కూడా దాన్ని కప్పేస్తూ ఉంటారు. కప్పేసి మళ్ళీ కూడా దానికి ఏం చేస్తారండి? నీటిని ఏం చేస్తారు? నీటిని ఒడుతూ ఉంటారు. లేదా వర్షం పట్టేదంటే ఆకాశ వర్షం నీటి సరిపోతాడు, సారిపోతే చెరువులో నీరు, ప్రాజెక్ట్ నీరు ఒడ్డుతూ ఉంటారు. ఆ నీరుని దాన్ని ఏం చేస్తాం? పొలాన్ని స్వీకరిస్తూ ఉంటది, లాక్కుంటూ ఉంటది. లాక్కున్న ప్రియులారా ఆ విత్తనం ఏదైతే దాన్ని మెత్తగా చేసుకొని దాంట్లో ఒక నూతన మొలకను మొలకిస్తూ ఉంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీవేం చేయాలి? ఇప్పుడు నీవేం చేయాలి? మా పాస్టర్ గారు చెప్తూనే ఉంటుందండి, ప్రతి ఆదివారం చెప్తాడు, సోమవారం చెప్తాడు, శుక్రవారం చెప్తాడు, 3 రోజులు పాస్టర్ చెప్తాడు. ఏమంటాం? నీకు తెలియజేస్తాను. ఈ చెవికి ఇటు ఎత్తి చెవికి తెలియస్తాలే. ఇప్పుడు ఏముండదు నీ హృదయంలో? విత్తనం అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంది, పోతూ ఉంటుంది. గాలికి ఏమైపోయింది? పోయింది. అది వర్షానికి నువ్వేమైపో విత్తనాలు ఏం చేయాలి? ఏం చేయాలండి? లోపల మట్టితో కప్ప పెట్టుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? బండ లాంటి హృదయాలు బండ కింద పడేసుకోకూడదు. అయ్యో నా ఉదయం బండ బారిపోయింది అని చెప్పి ఆ బండ కింద పడేసుకోని ఇక్కడ ఏమైపోతుంది? చిదిగిపోయి కొంతకాలానికి పాడైపోతుంది. నువ్వు నెమ్మర వేసుకుంటూ ఉండాలి. ఏం చేయాలండి? దాన్ని ఉబ్బేటట్టుగా చేయాలి. ఆ నీటితో నువ్వు నానబెట్టాలి. నీటిలో అంటే చెప్పిన వాక్యమే నీరు, విత్తనమే వాక్యము, మాటలే విత్తనాలు. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నీటిలో నానబెట్టుకుంటాడు దేవుడి విత్తనం ప్రియులారా. అది తెల్లారింటికి బాగా నీళ్ళు పీల్చుకుని ఉబ్బుపోయి ఏముందండి? మొలకెత్తుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు అంట కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థించాడంట. రాత్రి అంతా ప్రార్థిస్తే తెల్లారి శిష్యులు చూసేసరికి ఎలాగుందని తెలుసండి? ముఖం ప్రకాశంగా
తేజస్సుతో ఉందంట. దేనికి స్తోత్రాలు లేదా? నీవు కూడా వాక్యం నీటిలో ప్రియులారా నువ్వు ఒప్పబడుకుతుంటే నీ ముఖం ఎలాగుంటో తెలుసా? తేజస్సుతో నింపబడుతూ ఉంటది. నువ్వు సిగిరి పెట్టేదానిలాగా ఉంటావు, సిగిరి పెట్టేవాడుగా ఉంటావు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. కొన్ని పొలాలు ఉంటాయి, ఏం చేస్తుంది తెలుసండి? దున్నబడుతూ ఉంటాయి, విత్తనాలు మాత్రం వేసుకుంటాయి. వర్షం పడితే వర్ష నీరు పీల్చేస్తూ ఉంటుంది, చెవి నీరు పీల్చేస్తూ ఉంటుంది, వాగు నీరు పీల్చేస్తూ ఉంటుంది, సెలవు నీరు పీల్చేస్తూ ఎన్ని నీరు పీల్చేసినా మొక్కలు, ఎన్ని నీళ్ళు వేసినా ఎరువులు వేసినా పీల్చేస్తా మొక్కలు రావు. ఏమవుతాయంటే తెలుసా? పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు. దాంట్లో అప్పుడప్పుడు వెళ్ళి ఏమవుతాయి? బండరాలు కనబడుతుంటాయి, ముళ్ళు కనబడుతుంటే ఎక్కడ మొక్క చూస్తుంటే ఎక్కడో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఎక్కడో ఇలా వచ్చి అలాగ వచ్చి కొన్ని హృదయాలు కూడా ఎలా ఉంటాయంటే ఎన్ని వాక్యాలు విన్నా ఇక్కడ అంటారు, అక్కడికి వెళ్ళిపోయి బండ దగ్గర 4 అమ్మలు ఎక్కలు అక్కడే కూర్చుని వాక్యం అంతా కూడా ఏమేస్తారు? బండ కింద తీసి తొక్కేస్తారు. అక్కడ పిచ్చి మాటలతో పిచ్చి మొక్కలు మొలికితే దాన్ని అక్కడ అనిచేస్తూ ఉంటారు. వాక్యానికి బయటికి రాదు. ఎక్కడ చూసినా అప్పుడప్పుడు ఎక్కడో కనబడుతుంటావు ఒక మొక్క. ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు ఒక చిన్న ప్రార్థన. అప్పుడు మళ్ళీ చిన్న మొలకం ఎత్తుంది. ఎక్కడో ఏమవుతుందండి? చిన్న మొలక ఎత్తుతుంది. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, మొదటి వచనంలో కీర్తనకారుడు, అపొస్తలులు కూర్చున్న చోట కూర్చున్నాక దివారాత్రములను యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించినవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడి తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలెనుండును. అతడు చేయనిదంతయు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ కూర్చుందని చెప్తున్నాడు? అపవాసకులు అంటే ఏదైనా చేసినట్టు వారి దగ్గర, నిందించినట్టు వారి దగ్గర, మీతో సొల్లు చెప్పే వారి దగ్గర. ఎక్కడ కూర్చోబద్దండి? సొల్లు కబుర్లు చెప్పే వారి దగ్గర. సమయం వృధా అయిపోతుంది. పంట ఎప్పుడు వర్షాకాలం పోయిన తర్వాత వర్షం పడమంటే రాదు. కృపకాలం పోయిన తర్వాత కృపకాలం కావాలంటే రాదు. కృపకాలంలో ఉన్నాం కాబట్టి కృపకాలం దేవుడు మన పక్షులు ఉన్నప్పుడే మనం దున్నబడాలి. రెండేది విత్తనాలు వేయబడ్డాడు కాబట్టి వాక్యం నీటిని మనం ఏం చేయాలి? ఇప్పుడు నీటిని మనం లాక్కోవాలి, స్వీకరించాలి. ఆ నీటిని గొట్టేసుకోవాలి. మనము ఎటు విడిచిపెట్టేయకూడదు. ఏం చేయకూడదండి? గొట్టేసుకోవాలి. ఒక పెద్ద గొట్టు నిర్మించుకోవాలి. ఆ వాక్యంలో నీరు మనలో ధారాళంగా ప్రభు కుమ్మరిస్తూ ఉంటే ఈ పరిశుద్ధమైన నీటిని ఏం చేయకూడదు? ఏం చేయకూడదండి? ఏ నీరు పీల్తా నీరు పీల్చకూడదు. మళ్ళీ కొంతమంది ఏ నీరు పీల్తా నీరు పీల్చేస్తూ ఉంటారు. ఏ నీరు పీల్చేస్తారండి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. కొంతమంది ఏ నీరు పీల్తా నీరు పీల్చేస్తూ ఉంటారు. ఏది పడితే అది తీపి కూడా నేస్తూ ఉంటారు. ఇది మోసపోకండి. ఎందుకు చెప్తానంటే పొలంలోకి చూడండి, వర్షం నీరు వెళ్ళింది అనుకోండి పొలంలోకి, ఏం చేస్తుంది? మొక్కలు మొలకెత్తుతాయి. బురద నీరు వెళ్ళింది అనుకోండి, ఏమవుతాయి మొక్కలు? బురదలు ఎక్కడ కనబడవు, ఉంటది అంతే. మురుగు నీరు వెళ్ళింది అనుకోండి, ఏముంటది? మురుగుొట్టి పోతా ఉంటాయి. ఎక్కడ కూడా మురుగు నీటిలో ఎక్కడ కనబడతాయా? ఒకళ్ళు కనబడినా మురుగు బొబ్బే వస్తుంది. బురదలో అర్థం ఆ బురదే కనబడుతూ ఉంటుంది. ఆ బురదలో దాన్ని పట్టుకునే బురదే. శ్రేష్టమైన నీటిలో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధంగా కనబడతావు, పరిశుద్ధురాలుగా కనబడుతూ ఉంటావు. దేనికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. ఏ నీటిని పడితే ఆ నీటిని సేకరించకూడదు, ఏ నీటిలో పడితే ఆ నీటిని అడుగేసకూడదు, ఏ నీటిలో పడితే ఆ నీటిలో నువ్వు దూరిపోకూడదు. కానీ ఏ నీటిలో ఉండాలంటే వాక్యమైన నీటిలో ఉండాలి. ఆ పరిశుద్ధమైన జీవజలము దగ్గర నువ్వు ఉంటే పిల్లరా, నువ్వు నీటిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా కనబడి వేలుతో సైతం నువ్వు పచ్చగా ఇదిగో సిగిరిస్తూ ఫలాలు ఫలిస్తుండగా కనబడతా ఉంటావు. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఆ వాక్యమైన నీరే నా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో మరణమే లేదు ప్రియులారా. దేనికి స్తోత్రాలు చేద్దాం. కృష్ణనది ఒడ్డుకి వెళ్ళి చూడండి, కొన్ని కృష్ణనది ఒడ్డులోకి వెళ్ళి చూడండి, ఇటువైపు చెట్లన్నీ లోపలికి వెళ్ళి చూసినా ఏళ్ళుతో పాటు కనపడతాయి. అదే కృష్ణనది కాలంలోకి వెళ్ళి చూడండి, కాలంలోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు కృష్ణ నదిలోకి వెళ్ళి చూసేది వేరు, కాలువలోకి వెళ్ళి చాలా కాలువలు వస్తుంటాయి. మనకి మంచినీరు కాలువ ఒకటి ఉంది, ఈ కాలువ చూస్తే వేరేగా ఉంటుంది. పక్కన ఇంకో కాలువ ఉంటుంది మద్రాసు. ఆ కాలువలో ఇప్పుడు చూస్తే ఇంక ఇక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మీరు అయ్యో ఇలా ఉందా అంటే, అందుకే ఏ నీటిలో పడితే నీళ్ళు తాగేవు.
తాగేయకూడదు, పిలిచేసుకోకూడదు. పక్షులు కూడా ఏ నీటితో నీటి ఆకలికి ఏదో ఒకటి అని చెప్పి దూరిపోతుంటాయి గొబ్బెక్కన. తాగేసిన తర్వాత అప్పటికి బాగా తర్వాత అనారోగ్యం వచ్చి పడిపోతూ ఉంటాయి, వ్యాధి వచ్చి పడిపోతూ ఉంటాయి, కొంచెం కొన్ని మరణిస్తూ ఉంటాయి. పిల్లరా, నీకు నాకు ఏమి ఇచ్చింది దేవుడు? పరిశుద్ధమైన జలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధమైన జలాన్ని మనం ఏం చేయాలి? విత్తనాలు వేయబడుతున్నాం కాబట్టి ఈ నీటిని మనం ఏం చేయాలి? స్వీకరించుకోవాలి. ఈ నీటిలోని మనము సిగిరించి ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రాలు. అందుకే చూద్దాం మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23. రాతి నేలను విత్తబడిన వాడు 13:23. మంచి నేలను విత్తబడిన వాడు దీన్ని గ్రహించువాడు అట్టివారు అరవదంతులుగాను ఫలించును. ఆయన చాలు పిల్లలు, దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు ఏ విత్తనాలు ఇచ్చారంటే పిల్లరా? మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు అట్టివాడు సఫలులై ఉండి ఒక 100 గాను ఒకడు 60 ఒకడు 30 గాను ఫలించాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఈ మంచి నేలలో మీరు ఏం చేయాలి? 60 ఒకరు, కొంతమంది 100, కొంతమంది 30 మీరు అందరూ కూడా ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అది ప్రభువుకి మహిమ, మీకు మహిమ, మీ పిల్లలకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఈ మంచి నేలలో మీరు ఏం చేయాలంటే పిల్లరా, విత్తనాలు ఎత్తబడుతున్నాయి కాబట్టి ఈ వాక్యమైన నీటిలో రెండోది ఏం చేయాలి? మీలోని మీరు ఏం చేయాలండి? నువ్వు గట్టి దాన్ని స్వీకరించాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. దాన్ని స్వీకరించాలి కానీ ఆ నీటిని మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. అయితే పిల్లరా, మనం సిగిరించాలి అంటే మూడవదిగా మనం చూస్తే పిల్లరా, మనం సిగిరించాలంటే ఏం చేయాలి? మూడవది చూస్తే పిల్లరా, ఎస్కేల్ గ్రంథం 36:10 మనం చూస్తే, ఎస్కేల్ గ్రంథం 36:10 పాడైపోయిన పట్టణములను మరలా కట్టబడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. నువ్వు సిగిరించాలంటే మీరు మరలా కట్టబడాలి. ఏం చేయాలండి? ఒకటికి మనం సిగిరించాలంటే దేంట్లో సిగిరించాలి? ఈ పర్వతం కూడా మనమే, ఒక పర్వతం మనమే. నువ్వెవరికోసం సిగిరించాలి? నీ పిల్లలకోసం సిగిరించి ఫలాలు ఫలించాలి. ఈ సిగిరించేటప్పుడు మొదటిగా మనం ఎలా సిగిరించాలంట? దున్నబడాలి. రెండోది ప్రియులార, వాక్యమైన నీటిని, పరిశుద్ధ జలాన్ని మనలో మనం ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టేయకూడదు. దేవుడు విత్తనాలు వేస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రతి నిత్యం విత్తనాలు వేస్తున్నాడు కాబట్టి ఆ నీటి చేత విత్తనాలు మనం ఏం చేయాలండి? నానబెట్టుకొని సిగిరింప చేసుకోవాలి. మూడవదిగా చేస్తే పిల్లలు కట్టబడాలి. ఏం చేయాలండి? కట్టబడాలి. ఏంటయ్యా కట్టబడాలి? నీ మీద, నీ కుటుంబం మీద పెను తుఫాన్లు వస్తాయి, పెనుగాలు వచ్చేస్తుంటాయి, పెను ప్రమాదాలు వచ్చేస్తుంటాయి. ఏమొచ్చేస్తుందండి? వర్షాలు పడ్డాయి. మొన్నటి వరకు వర్షాలు పడుతూ ఉంటే ఏది చిన్న వర్షం అనుకున్నారు. ఏమనుకున్నారండి? చిన్న వర్షం అనుకున్నారు. కానీ తుఫాన్ లాంటి వర్షాలు వచ్చేసాయి. ఏమైపోయి కొన్ని కుటుంబాలు కూల్చబడ్డాయి, కొన్ని వీళ్ళు కొట్టుకుపోతానే ఉన్నాయి. అంటే వీటికన్నింటికి ఏం చేయాలి? సిగురు ఎత్తుగా ఉందండి. ఆ సిగురు, ఈ పొలాలు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి, సిగురులు వస్తూ ఉంటాయి. అది పెనుగాలి, పెను తుఫాలకి ఏమవ్వకంటే ఏం చేస్తుంటారు? నానబెడతారా? మొక్కలు కూడా ఆనకట్టేస్తారు అక్క. ఏం చేస్తారండి? కట్టబడాలంటే పడిపోకంటే ఒక కర్ర కడతా ఉంటారు. దానికి కొన్ని చెట్లకి అంటు కడతా ఉంటారు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తులో అంటు కట్టబడాలి. దేనికి స్తోత్రాలు లేదా? చాలా పొలాలకి మీరు చూడండి, సేనికి ఏం చేస్తారంటే పడిపోయిన దాన్ని మళ్ళీ లేకపోతే కట్టగడతా ఉంటారు. కొన్ని చెట్లకేమో కర్రలు పెట్టి కడతా ఉంటారు పడిపోకంట. ఎందుకంటే గాలులు వస్తూ ఉంటాయని, పెను తుఫానులు వస్తూ ఉంటాయని. మన కుటుంబంలో కూడా ప్రియులారా, ఆర్థిక పరిస్థితులని తుఫానులు, అనారోగ్య పరిస్థితుల కుటుంబంలో, సమస్యలనే తుఫానులు, ఈ తుఫానులు అన్నింటికి ఏం చేయాలంటే అన్నింటికి మనం పడిపోతూ ఉంటాం. నువ్వు పడిపోకంటే ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో కట్టబడాలి, అంటు కట్టబడాలి. ఆయనతో
అదే నువ్వు ఎడమకు కానీ కుడికి కానీ ఎన్ని పని తుఫాను వచ్చినప్పటికీ నువ్వు కదల్చబడవు, నువ్వు పడిపోవు, నువ్వు కోల్చబడవు. నువ్వు ఇదిగో ఎన్ని తుఫాను వచ్చిన ఎత్తి పడివేయవు. ఎందుకంటే నీ పక్షంగా నిలబడింది నా ప్రభువు, నీతో అంటు కట్టబడింది నా ప్రభు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న మొక్కలకే అంటు కట్టబడుతున్నప్పుడు మనకు అంటు కట్టుకో, మనము కట్టుకుంటామా లేదంటే? మొన్న అనుకుంటా నేను చెప్పాను, యాప చెట్టుకి ఏమొచ్చాయంటండి? మామిడి పళ్ళు వచ్చాయి. యాప చెట్టుకి అంటు కట్టబడితే మామిడి పళ్ళే వచ్చేసాయి. మరి మనతో యేసుక్రీస్తు అంటు కట్టబడి మనకేం రావాలి? ఏం రావాలండి? సమాధానం రావాలి, ఆశీర్వాదం రావాలి, దయ రావాలి, కృప రావాలి. ఇంకేం రావాలి మనకి? సాత్వికం రావాలి, ప్రేమ రావాలి, ఇంకా దయలత్వం రావాలి, కరుణ రావాలి మనలో. ఇవన్నీ మనలోకి రావాలి. మనం ఎవరితో అంటుకట్టబడుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు అంటుకట్టబడుతున్న పిల్లరా, ఆయన ఒకరు దూషించింది లేదు, ఒకరు అవమానించింది పడదు, ఒకరు గాయపరిచింది లేదు. ఆయన బైబిల్ ఎక్కడ ఉందండి? దూషించినట్టు కానీ గాయపరిచినట్టు కానీ అవమానపరిచినట్టు ఎక్కడా లేదు. కానీ ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఆయనకున్న లక్షణాలు రావాలి. కానీ నువ్వేం చేద్దాం? ఆయనతో అంటుకట్టబడుతుంటే ఆయన పక్కకు తోచేస్తూ ఉంటున్నావు. నీకు నువ్వే లోకంతో అంటుకట్టుకోబడుతున్నావు. నీలోకి ఏమొస్తున్నప్పుడు గాయపరచబడే మాటలు వస్తున్నాయి, దేశించే మాటలు వస్తున్నాయి, చెడు ప్రవర్తన కలిగే మాటలు వస్తున్నాయి. నీలోకి ఏమొచ్చేస్తుంది? పచ్చదనం లేదు, దైలత్వం లేదు, దీర్ఘశాంతం లేదు, కృప లేదు, ప్రేమ లేదు, ద్వేషము, కోపము, రౌద్రమే ఉంటుంది. ప్రభువులు అవి లేవు. ప్రభుత్వం అంటు కట్టబడితే నీకేమొస్తుందంటే ప్రేమ వస్తుంది, సాత్వికని మనసు వస్తుంది, దీనత్వం కలుగుతుంది, కృప కలుగుతూ ఉంటుంది, ప్రేమించు గుణమవుతుంది ఉంటుంది. ఎవరితో మాట్లాడి ఎవరైతే నువ్వు ఎప్పుడు కూడా నిందించబడవు, ఎవరు నిందించవు, నీవు కూడా ఏమవు అవమానించబడవు, తెలుసుకోవు కూడా. ఒకవేళ నిందించినప్పుడు కూడా నువ్వు మౌనం కలిగి ఉంటావు, నీలోకి ఏది రాణించుకో. కానీ నువ్వు ఎవరితో అంటుకట్టబడలేకపోతున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు అంటుకట్టబడలేకపోతున్నావు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఇదో నా పక్షంగా నుండి మరలా మీరు చిగిరింప చేయాలంటే మీరు ప్రాకారము మళ్ళీ కట్టబడాలి. దేవునికి స్తోత్రాలు హల్లెలూయా. అందుకే రోమపత్రిక పిల్లరా 11:23 చదువుతాం. రోమపత్రిక 11:23 రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు చెప్తూ ఉంటాడు. 11:23 వారును తమ విశ్వాసములో నిలవలేకపోయిన యెడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టడకు శక్తి గలవాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు అంటుకట్టబడి నిలవలేకపోతే మరలా చెప్తున్నాడు నా ప్రభు ప్రియులారా, మరలా అంటుకట్టకు ఆయన శక్తి గలవాడు. నేను అంటుకట్టబడతాను, నేను ప్రభుతో ఉంటానంటే ప్రభు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దాం. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. చిన్న మాట చెప్దాం. ప్రభువా, నేను చెప్పినట్టుగా ప్రభువా నీతో నేను అంటుకట్టబడాలయ్యా, నీలాగా నేను ఎదగాలయ్యా, నీలాగా నేను జీవించాలయ్యా, నీ ప్రేమని చూపాలి, నీ సమాధానం కలిగి ఉండాలి ఆయన, నీలాగా దీర్ఘశాంతం కలిగి ఉండాలి ప్రభా, నీవు నడిచిన విధంగా నేను నడవాలి ప్రభా. అటు గొప్ప కృప నాయన నాకు దయచేయండి. నీలో సిగిరి పెట్టి నేను ఫలాలు ఫలించాలి. నా ప్రజల కొరకు, రాబోతున్న ప్రజల కొరకు నేను సిగిరి పెట్టి ఫలించాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరలా అంటుకొట్టుటకైనా శక్తి గలవాడైన. స్నేహితులతో ప్రియుల మనతో ఏం చేస్తాం? అంటుకట్టబడతా ఉంటాం. అయ్యో నా ప్రాణ స్నేహితులు అంటూ ఉంటాం. ఎప్పుడు వరకు వాళ్ళు నిన్ను ప్రేమ స్నేహితులు చూస్తారు? నీ దగ్గర సౌందర్యవంతులు అందగతిగా ఉన్నప్పుడు, లేదా నీకు ధనం ఉన్నప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటారు. ధనము కోల్పోయి, సౌందర్యం కోల్పోయి, నువ్వు పనికి మాలిన దానిగా, ఎందుకు పనికి రాని వాడిగా, నీ వల్ల వారి ప్రయోజనం లేనప్పుడు చూడాలి. నీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు? నేను అప్పుడు పిలుస్తారు, సేకరిస్తారా? నీతో అంటు కడతారా? మళ్ళీ నీతో అయ్యో పచ్చని బట్టలు వేసుకుని వాళ్ళు పక్కన నిల్చుంటారా? వాళ్ళ దగ్గర పచ్చని వస్త్రాలు, నీ దగ్గర ఎండిపోయిన వస్త్రాలు ఉంటే నీ పక్కన నిల్చుంటారు. వాళ్ళు నిన్ను చూసి కూడా అలా వెళ్ళిపోతారు, నిన్ను చూసి కూడా ఇటు తప్పించుకుని పారిపోతారు. ఎక్కడ నన్ను పిలుస్తారో, ఎక్కడ నన్ను
నిల్చోమంటారేమో, ఎక్కడ నా పక్షంగా ఏమని అడుగుతారేమో చెప్పి. కానీ ప్రభు చెప్తున్నాడు, మరలా అంటుకట్టులకు నేను శక్తి గలవాడును. దేనికి స్తోత్రాలు చేయలేదు. అందుకే ఇశ్రాయేలు పర్వతం చెప్తాడు, ఇశ్రాయేలు పర్వతంలారా కొంతకాలం నాకు నా ప్రజలకు ఇశ్రాయేలు వస్తారు, మీరు సిగిరి పెట్టి వారి కొరకు, ఎవరు కాకండి, వారి కొరకు మీ ఫలాలు ఫలించండి. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా. ఎవరి కొరకు మీ ఫలాలు ఫలించాలి? ఎవరి కొరకని మీ ఫలాలు ఫలించాలి? ఇప్పుడు ఎవరి కొరకు మీ కష్టము, ఎవరి కొరకు మీ యొక్క ఎంత బాధ్యతలు, ఎవరి కొరకు మీరు చెప్పండి అండి. దేనికి స్తోత్రాలు చేయలేదా? దేనికి స్తోత్రాలు చేయలేదా? ఇప్పుడు కష్టపడినంతా కూడా ఎవరి కొరకు? పిల్లల కొరకు. వాళ్ళు కూడా ఏమైనారు? ఇశ్రాయేలు ప్రజలు. నువ్వేమై ఉన్నావు? ఇశ్రాయేలు ప్రజంగా ఉన్నావు కాబట్టి నీ పిల్లలు కూడా ఇశ్రాయేలు ప్రజలే. ప్రియులారా, ఆ పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే, పిల్లరా, పర్వతంలో అయిన మనము సిగిరి కట్టి వారి కొరకు ఫలాలు ఫలించువారు ఉందుముగాక. అటు గొప్ప కృప మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈ మూడు మనం కలిగి ఉంటే ఏం కలిగి ఉండాలండి? ఏం చేయాలి? మొదటగా తగ్గడా చెప్పండి. దున్నబడాలి, ఎత్తబడాలి, ఏం చేయాలండి? యేసుతో అంటు కట్టబడాలి. ఎత్తబడాలంటే ప్రభు ఎత్తుతున్నాడు. వాక్యం అన్నిటిని మనం భద్రం చేసుకోవాలి. ఏ నీటిని పడితే ఆ నీటిని తాగేయకూడదు. ఏది పడితే అది ఏం చేయకూడదండి? తాగకూడదు. ఏ నీటిని పడితే ఆ నీటి తాగేసి అనుకోండి, ఒక బాటిల్లో 4 రకాల నీళ్ళు ఉంటాయి. మినరల్ వాటర్, కిష్ట వాటర్, బోర్ వాటర్, బావి వాటర్, ఇంకొకటి వాగు వాటర్, ఇంకొకటి చెరువు వాటర్. దీంట్లో పరిశుద్ధమైనది ఏది చెప్పండి? వాగులో వాటర్ తాగేస్తారు ఎవరైనా గొప్పకినా? పోనీ చెరువు వాటర్ తాగరు. బావిలో వాటర్ తాగుతారు. బోరు వాటర్ తాగుతారు. కిష్ట వాటర్, మినరల్ వాటర్, ఈ 4 తాగడానికి ఇష్టపడతారు. ఇంక 2 ఎందుకని? బాగు. అయితే చెరువు వాటర్ కూడా బాగుంది కాబట్టి బావి వాటర్ తాగుతూ ఉంటారు. కొన్నిసార్లు అది కూడా కలుషితమే. కొన్నిసార్లు బోర్ వాటర్ కూడా ఉప్పుగా దీనిగా ఉంటాయి. కొన్నిసార్లు అన్నిసార్లు అది కూడా కొంచెము ఒంటికి వేడే. కానీ కిష్ట వాటర్ అంటే అది ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ అవుతుంది కాబట్టి దాంట్లో నాన్నగారు కెమికల్ గట్ట ఏకంట ఏం వేస్తారంటే, అందరూ తాగుతారు, ప్రభుత్వం వారు దాన్ని సరిపడే వేస్తూ ఉంటారు, దాన్ని తాగడానికి భావిస్తారు. కానీ మినరల్ వాటర్ కూడా అంతగా శరీరానికి ఇబ్బంది. ఎక్కువ తాగేది ఏది? ప్రభుత్వం ఆమోదించే కిష్ట వాటర్ మాత్రమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? ఆ వాటర్లోనే ప్రభు యేసుక్రీస్తు అన్నమాట. ఆ వాక్యమైన వాటర్లోనే మనం తాగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనిషికి అంత ఎఫెక్ట్ చేయదు, అంత అనారోగ్యం కలగేది. కానీ ఇది ప్రజలకి ఈ వాటర్ మాత్రం ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఈ వాక్యము కూడా అంతే పిల్లరా. ఈ వాక్యము కూడా అంతగా ఏం చేయదు, మనుషుల్ని అనారోగ్య పరిస్థితులు చేయదు. మినరల్ వాటర్ తాగింది అది కాలు పట్టేస్తాయి అంటారు. చెరువు వాటర్ తాగితే బాగోదు అంటారు. బావి వాటర్ తాగితే అది వాసన అవుతుంది. బోరు వాటర్ తాగితే వేడి చేసేది అంటారు. కానీ కిష్ట వాటర్ తాగితే అది అందరికి కూడా ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగే మాట. దేనికి స్తోత్రాలు. ఏ వాటర్ తాగాలి? నువ్వు ఏ వాటర్ నువ్వు స్వీకరించాలంటే నీ హృదయంలోకి 2 అంచులు ఖడ్గం వల్ల దూసుకెళ్ళిపోతుంది. ఏదైతే అదే నువ్వు స్వీకరించాలి. దేనికి స్తోత్రాలు చేద్దా? హల్లెలూయా. అట్టి విధంగా నువ్వు స్వీకరించినట్టయితే, అట్టి విధంగా నువ్వు కలిగి ఉండాలంటే, అంటే దున్నబడాలంటే పొలంలోకి వెళ్ళి దున్నేస్తారేమో. దున్నబడ్డారు కదా, మాకు 1 ఎకరం పొలం ఉందండి, దున్నేస్తాను, దున్ని మాకు ఏం దున్నుకోవాలి? మళ్ళీ ప్రార్థన చేస్తున్నా, ఏం దున్నుకోవాలి? చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. లైవ్ చూస్తున్నారు. హృదయంలో ఏం తొలగించుకోవాలి? ఇంకా 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 ఉన్నాయి. మనలోని ఆవేశాలు తొలగించుకోవాలి, కోపాన్ని తొలగించుకోవాలి, సమాధానం మాత్రమే కలిగి ఉండాలి. రెండవదికి వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి. వాక్యాన్ని ఇప్పుడు కూడా నీటిలో నానబెట్టుకోవాలి, విత్తనాలని. అంటే వాక్యాన్ని ఇత్తేవి వాక్యం నీటిలో. మూడవదికి ఏం చేయాలంటున్నా? కట్టబడాలి. ఎవరితో అంటు కట్టబడాలి? ఎవరితో పడతారో అంటు కట్టబడకూడదు, ప్రభుతో మాత్రమే అంటు కట్టబడాలి. ఎవరితో పడతారో అంటు కట్టబడాలంటే యాప్ చెట్టుకి మాడిపోలుచుంటే అవుతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? యాప్ చెట్టు మాడిపోలు వచ్చి తినేస్తావే తీయకుండవు, చేదుగానే ఉంటాయి. యాప చెట్టు కాయలు యాప చెట్టుకు వచ్చేవే తీగుంటాయి. మామిడి చెట్టుకి వచ్చే ప్రభు యేసుక్రీస్తు వారు తీయదనం ఆయన.
ఆయన ఆయన ఎవరైనా అంటూ కట్టచ్చు, ఆయన నుండి వచ్చేదే మనకి మాధుర్యాన్ని కలగజేస్తుంది. అందుకే ఈ మూడు మనం కలిగి ఉంటే ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు. లాస్ట్ మాట మనం చూద్దాం, 11 వచనాన్ని, హెజ్కేలు గ్రంథం 36:11 వచనాన్ని చూద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును, బబులోను రాజ్యం ఖడ్గం నీ మీదకి వచ్చును. శూరుల ఖడ్గముల చేత ఆ. నేను నీ సైన్యమును కూల్చెదను. అమ్మా, మీ మీద 36:11 వచనం. మీ మీద మనుషులను, నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు కలగజేసేదని. దేనికి స్తోత్రాలు చేద్దా, గట్టిగా దేనికి స్తోత్రాలు చేద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలుల చేత నేను ఏం చేస్తాను, కలగజేస్తాను. మునుపటి కంటే నువ్వు పడిపోవడం కంటే ఎలాగైతే ఉన్నావో, నువ్వు పాడు కాకముందు ఏ స్థితిలో ఉన్నావో, నాశనం కాక ఏ స్థితిలో ఉన్నావో, నలుగురు వైపుల శత్రువు నుంచి ఇదిగో నిన్ను పాడు చేసినప్పుడు అంతకు ముందు నువ్వు ఎలాగైతే స్థిరంగా ఉన్నావో అంతటికంటే ఆ మునుపటి మేలు కంటే నేను ఎలా చేస్తానంటే అధికమైన మేలు కలగజేస్తాను. దేవునికి స్తోత్రాలు చేద్దా. హల్లెలూయా. అది అనారోగ్యం అవ్వచ్చు, అది వ్యాధి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నీ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ వ్యాపారం అవ్వచ్చు, వాటికంటే మునుపు కంటే అధికమైన మేలు చేత నీకు కృప కలగజేస్తాను. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అటు మేలుతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించును గాక. మీ హృదయాలు దేవుడు సిగిరింప చేయును గాక. నీరు కట్టి ఫలించుదురు గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. మునుపటి మేలుల కంటే అధికమైన మేలులు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇంకా నీ హృదయంలో ఇదిగో ప్రభు చెప్తున్న, ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకొంతకాలం వరకు నా ప్రజలకు ఇశ్రాయేలు వస్తున్నారు, మీరు సిగురు పెట్టి ఫలాలు ఫలించండి. నువ్వు ఫలాలు ఫలించినట్టయితే మునుపటి కంటే అధికమైన మేలు కలుగుతూ ఉంటాయి. మునుపటి కంటే అధికమైన మేలు కలుగుతూ ఉంటాయి. నీతోటి మాట్లాడి, నీవే ఒక పర్వతం ప్రభు, నేనే ఒక పర్వతాన్ని ఆయన, నేను బిడివారిపోయాను ఆయన, నేను ఎన్ని పరిస్థితిలో ఉన్నాను ప్రభు, మొద్దు వారిపోయాను, ఏ నదిస్తూ ఉన్నాను ప్రభా, నేను ఎన్ని పరిస్థితులు అవమానించబడ్డాను, హీనంగా నేను చూస్తున్నారు ప్రభా, నన్ను హీనంగా నన్ను చూస్తున్నాడు. అయ్యా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, అయ్యా నన్ను దర్శించినందుకు స్తోత్రాలు, ఎండిపోయిన నన్ను అయ్యా మళ్ళీ సిగిరింప చేయడానికి అయ్యా నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా నేను సిగిరి పడతాను ప్రభు, అయ్యా నీలో నేను సిగిరి పడతాను, నీలో నేను ఫలాలు ఫలిస్తాను. నా పిల్లల కొరకు నేను ఫలాలు ఫలిస్తూనే ఉంటాను ప్రభా, నిత్యం నీ కొరకు నేను సిగిరిస్తూనే ఉంటాను ప్రభా. నాయనా గొప్ప కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా మొదటిగా నేను దున్నపడాలని చెప్పారు అయ్యా, నిజమే నాయన. నాలో కోపం అలాగే ఉండిపోయింది, నాలో దోషం అలాగే ఉండిపోయింది, నాలో పిచ్చి పిచ్చి ఆలోచనలు, నాలో ప్రభ ఏవో తెలియని తలంపులు, నాలో చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు ప్రభ. అయ్యా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు ప్రభ, చెడు స్నేహము, చెడు ఆలోచనలు ప్రభ. అయ్యా నేను దున్నలేకపోతున్నాను. రోజు నీ వాక్యం చేత నన్ను దున్నుతున్నందుకు స్తోత్రాలు. అయ్యా నేను తొలగించుకుంటున్నాను, చెడు స్నేహాన్ని తొలగించుకుంటున్నాను, నా హృదయంలో చెడు ఆలోచనలు తొలగించుకుంటున్నాను, చెడు తలంపులను తొలగించుకుంటున్నాను. అయ్యా చెడు ప్రవర్తనకి నేను దూరంగా ఉంటున్నాను ప్రభా. అయ్యా నా కొరకు నాయన ఒకటి తక్కువ 40 పళ్ళ దెబ్బలతో మీ శరీరం అంతా నాకు చోలు వలె దున్నబడింది అయ్యా. అయ్యా నా అతిక్రమం బట్టి గాయపరచబడ్డారు, ఇంకెప్పుడు నా అతిక్రమించిన ప్రభు మీ ఆజ్ఞని తోసివేయను. అయ్యా నేను సమాధానం కలిగి ఉంటాను, నాలో ముళ్ళు మొక్కలు రానివ్వనైనా, పిచ్చి మొక్కలు మొదలనివ్వను ప్రభు. అయ్యా నాలో మొద్దు పరిపిన రాళ్ళు నాలో ఉండనివ్వను ప్రభు. నీకైనా ఎప్పుడు గాయపరచండి అయినా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను ప్రభా నా పక్షంగా మీరుండండి అయ్యా. నేను దున్నబడే కృప నాకు కలుగ చేయండి అయ్యా, నీకు స్తోత్రము. అంతేకాదు నాయన వాక్యమైన విత్తనాలు నిత్యము నీ సేవకులు ఇస్తూనే ఉన్నారయ్యా. అయ్యా నీ జీవజలము చేత నేను నిలుపుకోలేకపోతున్నాను. ఆ వాక్యం విత్తనం ప్రభ నాలో ఉన్నప్పటికీ అయ్యా నీటిని నిల్చోలేకపోతున్నాను, నీటిని అయ్యా నాలో నిలుచుకోలేకపోతున్నాను. ఆ పరిశుద్ధమైన జీవజలాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను అయ్యా. నీరు గడ్డి తోట వలె ఉండలేకపోతున్నాను ప్రభు. అయ్యా నీరు గడ్డి తోట వలె నన్ను ఉంచండి అయ్యా. దావీదు చెప్పిన విధంగా నాయన నీరు గడ్డి తోట వలె ఉంచండి, అతడు చేయనిదంతా సఫలమవుతుందని చెప్తున్నాను ప్రభు. నాయన
అయ్యా నేను పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నీరు కట్టి తోట వలన ఉంచండి. అయ్యా వాక్యమైన నీటిలో పరిశుద్ధమైన నీటిని స్వీకరించాలి. చెడు నీరు నేను తాగుతున్నానేమో, వ్యర్థమైన నీటిని స్వీకరిస్తున్నానేమో నాయన, దాన్ని తృణీకరించి కృపను దయచేయండి. అయ్యా నీ పరిశుద్ధమైన నీటి నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, పవిత్ర జలాలను ఉంచినందుకు స్తోత్రాలు. అయ్యా ఈ జలాలతో నాయన నన్ను ప్రభా నాయన ఉదయం అంతా నింపుకొని కృపను దయచేయండి, నా శరీరం అంతా కొడుకొని కృప దయచేయండి. అయ్యా ఇంతబడిన వాక్యాన్ని అయ్యా నాలో సిగిరింప చేసుకుని సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. నేను సిగరించాలి ప్రభా. అయ్యా ఎంతకాలము నా ఈ లోకములను ద్వేషిస్తుంటది, ఎంతకాలం ఈ లోక స్నేహితులను హేళన చేస్తారు, ఎంతకాలం నా బంధువులు నా కుటుంబం చూసి నన్ను హీనంగా చూస్తున్నారు ప్రభా. ఈ స్థితిగతులు ఇచ్చిన మార్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా, ఈ స్థితిగతులు ఇచ్చిన మార్చినందుకు నీకు స్తోత్రాలు ఆయన. అంతేకాదు ప్రభా తండ్రి నాయన అయ్యా మూడుగురు నీతోని నంటి కట్టబడాలి అయ్యా, నీతోని నంటి కట్టబడాలి. నేను ఇప్పటి వరకు లోకంతో అంటి కట్టబడ్డానేమో, శరీరంతో అంటు కట్టబడ్డానేమో, అయ్యా వ్యర్థమైన మాటలతో అంటు కట్టబడ్డానేమో. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. నీతో అంటి కట్టబడితే నాయన జీవం జలాల దగ్గర నువ్వు నడిపిస్తావు, మధుర ఫలాలు ఇస్తావు, నువ్వు ఫలించే దేవుడివి, నువ్వు ఫలించేటట్టు చేస్తావు నాయన. అయ్యా తండ్రి నీతో అంటి కట్టబడి కృపను దయచేయండి అయ్యా. నిలబడలేకపోయాను ప్రభా, ఎప్పటి నుంచి నేను నీతో నిల్చుంటున్నాను అయ్యా. నీతో అంటు కట్టబడుతుండగా మళ్ళా నువ్వు శక్తి గల దేవుడు అని చెప్తున్నాను ప్రభా. నీ శక్తి నాకు దయచేయండి, నీ ఆత్మ నాకు దయచేయండి అయ్యా. మీరు నాయన మధురమైన జలాలు ఇచ్చే దేవుడు అయ్యా, మధురమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు నాయన. ఆ జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా. మునుపటి మేలు కంటే అధికమైన మేలు చేస్తున్నాను. ఆ మేలుతో నాయన నీ బిడ్డలందరినీ నింపండి నింపండి నాయన. ప్రార్థన ఉండాలి. కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్రయించిన దాకా ప్రార్థన చేద్దాం. పద్మగారు ప్రార్థన చేయండి, చెప్పడి వాక్యం అందరు హృదయాలు నీరుకట్టి ఫలించండి. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉన్న అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రార్థనలో తండ్రి మీ గణనామాలకి కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నైనా. ప్రార్థన స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగణుడా, దయగల రాజా తండ్రి మీ గణనామాలకి కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు నైనా. అయ్యా గడిచిన కాలం అంతా మీ సజీవ రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేశారు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు నైనా. అయ్యా ఈ దినం చూడకి ఎందరో బిడ్డల కాలతత్వంలో కలిసిపోతున్నప్పటికీ నాయన అయ్యా సజీవ లెక్క నుంచి ప్రభా ఈ పునరుద్ధాన దినం ఉంది నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా. అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. నీకు వందనాలు నైనా. అయ్యా ఎన్నిక లేని వారము, దేనికి పనికిరాని వారం అయినప్పటికీ కూడా ప్రభా అయ్యా నీ కృపతో భద్రపరిచి మమ్మల్ని ఈ నీతిగా నిలబెట్టిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అయ్యా లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడిన గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా పర్వతాలతో నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు నైనా. అయ్యా ఇశ్రాయేలు ప్రజలు చెల్లాచెదురైనప్పుడు యెరూషలేము పర్వతాలతో తండ్రి నైనా అయ్యా నీ బిడ్డలు వస్తాను చిగిరింపు చేసి నాయన ఫలాలు పొందమని నైనా అయ్యా ఈ దినం పర్వతాల ద్వారా నువ్వు మాతో తెలియపరిచావు తండ్రి. నీ స్థుతులు స్తోత్రాలు నైనా. అయ్యా నీ సన్నిధానంలో ఉన్న మేము ప్రభునైనా అయ్యా ఒక బండలాగా మేము నిలబడి ఉన్నామేమో తండ్రి. నీకు వందనాలు నైనా. అయ్యా వాక్యంతో నువ్వు మీతో మాట్లాడావు ప్రభా. నీ స్థుతులు స్తోత్రాలు నైనా. అయ్యా నైనా నీకు వందనాలు. నీ సన్నిధానంలో ఉండి కూడా ప్రభా అయ్యా ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమోనైనా అయ్యా పల్లెపలేని స్థితిలో ఉన్నామేమోనైనా అయ్యా వాక్యం ద్వారా మీరు హెచ్చరించిన దేవానికి స్థుతులు స్తోత్రాలునైనా. అయ్యా మమ్మల్ని మేము సాధ్యపరచుకోవట్లేకపోతున్నామేమోనైనా అయ్యా నువ్వు ఎంత చెప్తున్నప్పటికీ నీ వాక్యం విడిచిపెట్టే వాళ్ళగా నిలబడావునైనా. నీకు వందనాలునైనా. అయ్యా పథకం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. నీ స్తోత్రాలునైనా. అయ్యా ముందుగా మిమ్మల్ని మీరు సేద్యపరచుకోవాలి తండ్రి. నీ స్తోత్రాలునైనా. అయ్యా దొన్నబడాలి నాయనా. నీకు వందనాలునైనా. అయ్యా ఎన్ని లేఖనాలు చెప్పినప్పటికీ నైనా అయ్యా మేము విడిచిపెట్టే వారిగా ఉన్నామేమో ప్రభా. నీకు వందనాలునైనా. అయ్యా మా అతిక్రమల బట్టి నైనా నువ్వు కార్యపరచు ఉన్నావు ప్రభా. అయ్యా మా దోషములు బట్టి నువ్వు నలగొట్టబడి ఉన్నావు ప్రభా. అయినప్పటికీ మా గురించి నువ్వు చిగురించావు తండ్రి. నీ
స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినం ఇక్కడ కూర్చున్న మేము నాయన అయ్యా మా బిడ్డల కోసం మీరు చిగురింపు చేసే కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా మాలో దోషాలు పాపాలు అహంకారాన్ని తోసివేస్తానైనా అయ్యా మమ్మల్ని మీరు సేద్యపరుచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా వెతుబడిన వాక్యం మా హృదయంలో దాచుకునే కృపను దయచేయనైనా. అయ్యా విని విడిచిపెట్టేవారు లేకుండా ప్రభా అయ్యా దాచుకుని ఫలింపులకు పెట్టే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ద్రాక్షావళి మీరు తీగలు మేమని చెప్తున్నాను నాయన. అయ్యా నీతో అంటుకట్టినప్పుడు నాయన ఫలింపులోకి వస్తాయని చెప్తున్నాను నాయన. అయ్యా వెత్తబడిన వాక్యం విడిచిపెట్టకుండా నాయన అయ్యా నైనా సేద్యపరచుకొని నాయన అయ్యా నైనా ఫలింపులకు పెట్టే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నీతో అంటుకట్టుకుంటున్నప్పుడు నాయన అయ్యా మేము నిలవలేక పడిపోతున్నామేమో నాయన. అయ్యా బాధలని నాయన లోకంలో జీవిస్తున్నామేమో నాయన. అయ్యా సమస్యలని ఒడిగుండంలో పడిపోతున్నామేమో నాయన. అయ్యా మేము తప్పిపోతున్నామేమో నాయన. నీకు వందనాలు నాయన. అయ్యా నువ్వు మా పక్షాన ఉన్నప్పుడు నాయన అయ్యా మమ్మల్ని నిలబెట్టే దేవుడు నువ్వు ఉన్నప్పుడు నిలబడలేకపోతున్నామేమో నాయన. అయ్యా వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చావు ప్రభు అని స్తోత్రాలు నాయన. అయ్యా నిలబడే శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా బాధలు వచ్చినప్పుడు పడిపోతున్నామేమో, సమస్యలు వచ్చినప్పుడు తొలగిపోతున్నామేమో నాయన. అయ్యా వెత్తబడిన వాక్యం నాయన అయ్యా వినకుండా హృదయంలో పెట్టుకోలేక పడిపోతున్నామేమో నాయన. అయ్యా నిలబడే శక్తిని దయచేయండి నాయన. నీతో అంటు కట్టుకునే కృపను దయచేయండి నాయన. అయ్యా మా బిడ్డల కోసం నాయన అయ్యా ఫలించే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఎన్ని వాక్యాలు చెప్తున్నప్పటికీ నాయన అయ్యా ఇక్కడ కూర్చొని మేము బండలాగా ఉన్నామేమో నాయన. అయ్యా ఈ రోజు పర్వతాలతో మాట్లాడి మాతో మాట్లాడారు నాయన. అయ్యా నీ సన్నిధానంలో ఫలించే కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా నాయన నీతో ఫలించినప్పుడు నాయన అయ్యా మునుపటి కంటే అధికంగా ఆశీర్వాదం ఇస్తా అని చెప్తున్నావు నాయన. నీకు అటువంటి మేలులు పొందుకునే కృపను నాయన అయ్యా మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ స్తోత్రాలు నాయన. అయ్యా లేఖనం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచవు నాయన. అయ్యా నిన్ను నీకు అంటు కట్టుకునే కృపను దయచేయండి నాయన. అయ్యా మాలోని దోషాలు నాయన తీసివేసి ప్రభు అయ్యా నీ అతిక్రమం నాయన అయ్యా మా అతిక్రమం ద్వారా నిన్ను గాయపరచకుండా ప్రభు అయ్యా మిమ్మల్ని సంతోష పెట్టేవారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. అయ్యా ముఖ్యంగా నాయన మా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా సంఘాన్ని మీరు అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాము తండ్రి. నీ స్తోత్రాలు నాయన. అయ్యా సేవకులు మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నప్పటికీ నాయన అయ్యా మేము బండలాగా ఉన్నామేమో ప్రభు. నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని మేము మార్చుకొని ఫలించే కృపలో మమ్మల్ని అందరినీ దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా సంఘాన్ని దీవించండి, సేవకుల కుటుంబాన్ని దీవించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీకు అంటు కట్టుకునే కృపను అందరికీ దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మేము పాల్సన్ని చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. పర్వతాల లాంటి మమ్మల్ని ప్రభా నాయన పాడైపోయిన మమ్మల్ని అయా దీన స్థితిలో ఉన్న మమ్మల్ని హీనంగా చూస్తున్న మమ్మల్ని మీరు చూసిన ఆయన మరలా సిగిరింపు చేయండి అని చెప్పి అయా మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రాలు. మేము ఎక్కడ పడిపోయామో నాయన అక్కడ లేవనెత్తగల గొప్ప దేవుడు నాయన. మేము ఎలాగ సిగిరించాలో ఈ రోజు నాయన మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన మీరు ఆలకించారు అయా. ఆశీర్వదించుకున్నందుకు కూడా స్తోత్రాలు చెప్తున్నాం. చెప్పబడిన వాక్యం అందరూ హృదయాలు నీరు కట్టి ఫలింప దయచేయండి. వచ్చిన నీ ప్రియ కుమారుని పేరు పేరు ప్రార్థన చేసుకోలేదు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. వాళ్ళ ప్రభా అధికమైన మేలు చేత నాయన మీరు నింపమని అడుగుతున్నాం. అటు గొప్ప కృపను మీరు కలజేసి మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు పొందుకో యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే, శిలువ రక్తమే, సంపూర్ణ విషయం అబ్బాయి గ్రంథ నాశనం పలుకుని అందరు లేచి నిల్చున్నాం అందరం కూడా.